హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి కిచెన్ టూర్ అండి. అంటే కిచెన్ కొంచెం మేకవర్ చేశానండి, అంటే పెయింట్ వేపించాము. అందుకోసమే కిచెన్ టూర్ చేయాలనిపించింది. అందుకోసమే కిచెన్ టూర్ అయితే చేశానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్లోకి వెళ్ళగానే ఇలా సైడ్స్కి అయితే హ్యాంగింగ్స్ అయితే వేసానండి. ఇవి వచ్చేసి పల్స్ తోటి ఉన్నాయండి, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి నేను రామప్పలో కొన్నానండి. కిచెన్ అయితే స్టార్టింగ్ అండి, ఎంట్రన్స్ ఇలా గుమ్మానికి అయితే ఇలాగైతే హ్యాంగింగ్స్ అయితే 2 వేసానండి. ఇంకా లోపలికి వెళ్ళగానే డోర్కి అయితే మనము వంట చేసేటప్పుడు ఒక క్లాత్ అయితే యూజ్ అవుతుంది కదండి, అదైతే నేను ఇలాగైతే సెట్ చేశాను. తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఆనియన్స్, కొన్ని సరుకులు అయితే ఈ బాస్కెట్లు అయితే పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగైతే ఓపెన్ సెల్ఫ్ అయితే ఒకటి ఉంటుందండి. దీంట్లో మిక్సీ, మళ్ళీ రోబో మిక్సీ ఉంటుంది కదా, మళ్ళీ చాపరు, సరుకులు, స్నాక్స్, కుక్కర్లు, మళ్ళీ పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ ఇలా అయితే సెట్ చేశానండి. మళ్ళీ మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, అది కూడా ఇంకా ఒక ఏమంటారు డబ్బాలో ఇలాగైతే స్టోర్ చేశాను. అంటే ఇట్లా సెల్ఫ్ లెక్క అయితే ఏం రాలేదండి, ఓపెన్గా పెద్దగా సెల్ఫ్ వచ్చింది. అలాగా బయటికి కనిపిస్తే బాగోదని ఇలాగైతే ఆ సెల్ఫ్కి అయితే ఒక కటన్ అయితే సెట్ చేశానండి. ఇది నేను మీషోలో కొన్నానండి. తర్వాత వచ్చేసి పైన ఇప్పుడు వంటబండ మీద అంటే గట్టు మీద ఏం పెట్టానో ఇప్పుడు మీకు చెప్తానండి, చూసేయండి. స్టార్టింగే ఇక్కడ కప్ స్టాండ్ ఉంటుందండి. తర్వాత ఇది వచ్చేసి లైటర్ అండి, వెరైటీగా చాలా బాగా అనిపించిందని స్మార్ట్ బజార్లో ఎక్కడో కొన్నాము. తర్వాత కార్నర్ ర్యాక్ ఒకటి పెట్టి దాంట్లో స్పైసెస్, మళ్ళీ నెయ్యి, పెప్పర్ గ్రైండ్ చేసేటివి కంటైనర్స్ ఉంటాయి కదండి, అది ఆయిల్, మళ్ళా ఇడ్లీ కారం అవి ఉంటాయి కదా, అది మళ్ళా ఇలాగా కొన్ని సరుకులు అయితే సెట్ చేశానండి. దాని తర్వాత ఇది వచ్చేసి స్పైసెస్ బాక్స్ అండి ముంగట, మళ్ళీ ట్రేలు. ఇది నేను చూపిస్తున్నాను కదండి, ఇది నేను మైసూర్లో కొన్నానండి. ట్రే ఉడందండి, బాగుంటుంది. తర్వాత దాని పక్కకు వచ్చి ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టాను. దాని తర్వాత ఇది వచ్చేసి నేను తిరుపతిలో కొన్నానండి. ఇది వచ్చేసి నేను స్వీట్స్కి ఇలాచి పొడి దంచుతాం కదండి, ఆ టైంలో మాత్రమే వాడతానండి. దాని పక్కకి కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. పిల్లలకు కిచెన్లోకి రాగానే ఇలాగా ముందర పెడితే తింటారనేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెడితే తినట్లేదండి, మర్చిపోతున్నారు. ఇది వంటబండ మీద చూసారండి, ఈ స్టిక్కర్ అయితే నేను మీషోలో కొన్నానండి. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పక్కకు ఇలా కెటిల్ అయితే పెట్టానండి. తర్వాత రెస్ట్ స్పూన్, ఎగ్స్ ఇలాగైతే సెట్ చేశాను ఒక కార్నర్కి. తర్వాత ఇది స్టాండ్ పై కూడా సెట్ చేశానండి. చాలా గిన్నెలు అయితే పోతాయి దీంట్లోకి. సర్వింగ్ బౌల్స్, టిఫిన్ ప్లేట్స్, మళ్ళీ డిన్నర్ ప్లేట్స్ అన్నీ అయితే అలా సెట్ చేశాను. మళ్ళీ కప్స్, వేడి నీళ్ళు తాగుతాం కదండి మార్నింగ్, అలా కప్స్ అలాగైతే సెట్ చేశాను. దాని తర్వాత ఇది వచ్చేసి టిష్యూ హోల్డర్ అండి. దాని తర్వాత ఇది ఏమంటారు, ఇది కూడా మీషోలోనే కొన్నానండి. సెట్ ఆఫ్ 4 ఏమో వచ్చాయి. ఇలాగ చిన్న చిన్న బౌల్స్ అయితే పెట్టానండి, ఈజీగా ఉంటాయని. తర్వాత ఇవైతే ఏమంటారు డెకరేషన్ పీస్ అయితే ఇలాగైతే 2 సెట్ చేశానండి. ఇవి కూడా నేను మీషోలోనే కొన్నాను. తర్వాత ఇలాగైతే ఒక వాల్ స్టిక్కర్ అయితే వెనుకకు వాల్కి అయితే పెట్టాను. ఆ రోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశానండి. ఇదైతే మాది 4 బర్నర్ స్టవ్ అండి, చాలా మందికి ఇష్టం, ఫేవరెట్ చెప్పాలంటే. తర్వాత స్టవ్ పక్కకు చాపర్ కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి స్టవ్ వెనుక పెట్టాను. తర్వాత స్టవ్ పక్కకు ఇవి వచ్చేసి ఎల్లిపాయలు దంచుకోవడానికి అలాగైతే వేరేకైతే వాడతానండి. ఇలా ఒక చిన్న రోల్ అయితే పెట్టాను. రోల్లో ఎప్పుడు దంచేది అలా పెట్టకూడదు అంటానండి, ఎందుకంటే ఏదో గొడవలు అవుతాయంట, నాకు కూడా తెలీదు, ఎవరో అంటే విన్నాను. ఇలాగైతే పైన అయితే పెట్టాలంట. తర్వాత ఇది లైటరు ఒకటి, చిమ్టీ అండి.
తర్వాత ఇది వచ్చేసి రియల్ ప్లాంట్ అండి, స్నేక్ ప్లాంట్ అంటారు కదా, చాలా మంత్స్ అవుతుందండి, స్టిల్ ఇప్పటికైతే బాగుంది, చూడాలి. తర్వాత సింకు పైన అయితే ఇలాగ స్పూన్స్, మళ్ళీ గరిటెలు, మళ్ళీ చపాతీ ఉంటుంది కదండి సరాతం, అలాంటివి అయితే ఇంకా అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయండి. మళ్ళీ పీలరు అన్నీ టోటల్ ఇక్కడే ఉంటాయి. తర్వాత సింక్ పైన వచ్చేసి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెట్టానండి, నాకు ఇష్టం కదండి ప్లాంట్స్ అంటే, అందుకోసమే అలా సెట్ చేశాను. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ అండి, సింక్ పైనే ఉంటుంది. ఇది వచ్చేసి సింక్ కడగడానికి అయితే ఒక చిన్న ర్యాపరు అయితే సెట్ చేశాను. తర్వాత హ్యాండ్ వాష్ లిక్విడ్, ఇదైతే గిన్నెలు కడుక్కున్నాక మనం ఆరబెట్టుకుంటాం కదా అది. ఇది మనీ ప్లాంట్ వచ్చేసి రియల్దండి. తర్వాత స్టవ్ తుడుచుకోవడానికి ఒక చిన్న నాప్కిన్, అలాగైతే ఇక్కడ ఈ విండోకి అయితే పెట్టానండి. తర్వాత ఇక్కడ 2 ర్యాక్స్ అయితే ఇవి ఐకియాలో కొన్నానండి, ఇవి అన్నీ కూడా. ఇవి వచ్చేసి కుంభమేళ వాటర్ అండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇంగు డబ్బా, ఇలాగైతే కొన్ని తక్కువ వెయిట్ ఉండేటివి అయితే అలా సెట్ చేశాను. తర్వాత సింక్ ముంగట అయితే ఇది ఎయిర్ ఫ్రైయర్ అండి, చాలా సార్లు అయితే చూపించాను వీడియోలో మీకు, చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను కొని కూడా 4 years అవుతుంది. ఇదండి వంట బండ మీద ఉన్న ఐటమ్స్ అయితే ఇలాగైతే సెట్ చేసుకున్నాను. మా కిచెన్ అయితే చిన్నగానే కిచెన్ అండి, అంత పెద్ద కిచెన్ ఏం కాదు. తర్వాత ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఏం పెట్టానో చూపిస్తాను. రైట్ సైడ్లో ఇలాగైతే ర్యాక్, ఈ స్టాండ్ కూడా ఈ ర్యాక్స్ స్టాండ్ కూడా 4 years అవుతుందండి. ఇలాగా చూస్తున్నారు కదా, చిన్న చిన్న బౌల్స్, మళ్ళీ గ్లాసులు, సెరామిక్ బౌల్స్ అయితే సెట్ చేశాను. తర్వాత ఇది హ్యాండ్స్ తుడుచుకోవడానికి ఒక నాప్కిన్, మళ్ళీ పెన్స్ కూడా మనం సరుకులు రాస్తాం కదండి అప్పుడు యూజ్ అవుతుంది కదా, పెన్ను హోల్డరు, మళ్ళీ టిఫిన్ ప్లేట్స్ ఇలాగైతే సెట్ చేశాను. తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇవేనండి ఓవరాల్గా కిచెన్లో ఉన్న సెల్ఫ్లు అయితే ఇవేనండి. ఇప్పుడు ఒక్కొక్క సెల్ఫ్లో ఏమైతే సర్దుకున్నానో మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి చింతపండు, ఆయిల్ ప్యాకెట్స్, మళ్ళీ పిల్లల బూస్ట్, పెద్ద పెద్ద ఏమంటారు ట్రేలు, అవైతే సెట్ చేశాను. దాని కింది ర్యాక్లో వచ్చేసి మొత్తం స్టీల్ వండి, ఈ స్టీల్ డబ్బాలో కూడా సరుకులేనండి, శనగపిండి, మళ్ళీ కారము, మళ్ళా బ్యాంబినో, పాస్తా అలాగైతే సెట్ చేశానండి. దాని కింది సెల్ఫ్లో వచ్చేసి ఇవన్నీ సెరామిక్ కంటైనర్స్ అండి, ఇది వచ్చేసి టీ షుగర్కి. దాని తర్వాత కింది ర్యాక్లో స్పైసెస్ బాక్స్, ఇది కూడా కొన్ని అరౌండ్ 4 years అవుతుందండి. తర్వాత బిస్కెట్స్, మసాలా డబ్బా, మళ్ళా పోపు డబ్బా. దాని కింది సెల్ఫ్లో వచ్చేసి ప్లేట్స్, కడాయిలు అండి. ఈ విధంగా అయితే ఒక్కొక్క సెల్ఫ్లో అయితే అరేంజ్ చేసుకున్నానండి. దాని పక్కన సెల్ఫ్లో ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి దేవుడికి సంబంధించినవండి, మనకి ఇంకా టచ్ కాకుండా ఉంటుందండి, మొత్తం పైన పెట్టేశాను. దాని తర్వాత కింది సెల్ఫ్లో దేవుని సెట్ చేశాను. దాని కింది సెల్ఫ్లో ఇవన్నీ మనకు సర్వింగ్ బౌల్స్ అండి, అంటే దోశ బ్యాటర్ కలుపుకోవడానికి. అలాగైతే ఇవి నేను ఎక్కడ కొన్నాను, ఐకియాలో కొన్నాను అనుకుంటానండి. మళ్ళీ పిల్లలకు కావాల్సిన టిఫిన్ బాక్సులు, స్టీల్ బాటిల్స్. దాని తర్వాత కింది ర్యాక్లో వచ్చేసి మట్టి పాత్రలు, మళ్ళీ ఇది కూడా సెరామిక్ బౌల్స్, మళ్ళీ ఇంకా జ్యూసర్ ఏమంటారు లస్సీ చేసుకుంటాం కదండి, అవి అన్నీ అయితే ఈ ర్యాక్లో అయితే సెట్ చేశానండి. లాస్ట్ ర్యాక్లో వచ్చేసి ఇంకా ఎక్కువ వాడనివి అయితే కింద ఉంటాయండి. ఇదండి ఈ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. నేను ప్రతి ర్యాక్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ర్యాక్లో నేను లైనర్ వేసానండి, సెల్ఫ్ లైనర్స్. అవి వేయడం వల్ల సెల్ఫ్లు మంచిగా నీట్గా కనిపిస్తాయి, ఇంకా డస్ట్ అయితే అసలుకి పడదండి. మామూలుగా పైన తుడుచుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం ఈ మాకు హౌస్లో మొత్తం ఒకటే సజ్జా ఉందండి, అది కూడా కిచెన్లోనే. టోటల్ మాకు ఇంకా ఏవైతే యూస్ కావో అవన్నీ అయితే ఈ విధంగా పైన అయితే సెట్ చేసామండి. చపాతీ పెన అంటారు కర్ర, అదైతే నేను మీషోలో కొన్నానండి. తర్వాత స్టవ్ కింద వచ్చేసి ఇవన్నీ ప్లాస్టిక్ అండి డబ్బాలు, అంటే ఫ్రిడ్జ్లో మనం స్టోరేజ్కి వాడతాం కదా అవండి. తర్వాత దాని పక్కకు బియ్యం, రైస్ అండి. తర్వాత సింక్ కింద వచ్చేసి ఇంకా లిక్విడ్స్, సోప్స్ ఉంటాయి కదండి,
మనకు వాష్ ఏరియాకి సంబంధించినవి సర్ఫు, అలాగైతే కింది ర్యాక్లు అయితే సెట్ చేశాను సింక్ కిందనే. అదండి టోటల్గా మా కిచెన్ వచ్చేసి. మనీ ప్లాంట్ అయితే రియల్దండి, చాలా డేస్ అయిపోయింది పెట్టి కూడా, అరౌండ్ 7 years ఏమో అవుతుందండి. ఎలా ఉందండి మా కిచెన్? మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్న కిచెన్ అండి, అంత పెద్ద కిచెన్ అయితే కాదు. కాకపోతే మనకు చిన్న కిచెనా పెద్ద కిచెనా కాదండి, మనకు ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలో అయితే నేను మీకు చూపించానండి. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా ఎక్కడైతే నచ్చలేదో కూడా నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? పైన వచ్చేసి డెకరేషన్ పీస్ కూడా నేను చాలా ఇయర్స్ అయిపోయిందండి, కొన్ని కూడా స్టిల్ ఇప్పటికీ బాగుందండి. ఏమంటారు, హౌస్ అంతా పెయింటింగ్ అయితే వేసామండి, చాలా డేస్ అయిందని, అందుకోసమే ఇంకా వీడియో తీయాలనిపించింది. మనకైతే ముందు నేను కిచెన్ టూర్ అయితే చేశానండి, మన ఛానల్లో ఉంది. అప్పటి కిచెన్కి ఇప్పటి కిచెన్కి ఒక్కసారి కంపేర్ చేసి చూడండి, అది నచ్చిందో ఇది నచ్చిందో. కిచెన్లో మాత్రం చాలా మట్టుకైతే తీసేసానండి. ఇంకా ఇదండి కిచెన్ టూర్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లాస్టిక్ అయితే 80% అయితే తీసేసానండి. అదండి, పక్కనే బిల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.